సీతయ్య, సోమయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చెయ్యడం సీతయ్యకు మామూలైతే, మిన్ను విరిగి మీద పడుతున్నా చలించకపోవడం సోమయ్య పద్ధతి. ఒక రోజున సీతయ్య ఇంట్లో 4 వెండి కాసులు పోయినాయి. అతను ఇల్లంతా వెతికి చూసి భార్యతో సంగతి చెప్పి, "నువ్వేమైనా తీశావా?" అని అడిగాడు. "నీకు చెప్పకుండా ఎప్పుడైనా తీశానా?" అన్నది భార్య. అప్పుడు సీతయ్య కొడుకుని పిలిచి అడిగాడు. వాడు కూడా ఆ డబ్బు సంగతి తెలియదన్నాడు. "అయితే డబ్బు ఏమైందంటారు?" అన్నాడు సీతయ్య కోపంగా. సీతయ్య భార్య, కొడుకు కూడా ఇల్లంతా వెతికి చూశారు. పోయిన డబ్బు దొరకలేదు. అప్పుడు సీతయ్య భార్య భర్తతో, "నువ్వు ఆ డబ్బు గూట్లో పెట్టడం మంచిది కాదు. మన పని మనిషికి ఈ మధ్య చేతివాటుతనం అలవాటైంది. అది ఇంట్లో పనులు చేసేటప్పుడు ఇంత చింతపండో, పప్పులో, బియ్యమో మూటగట్టుకుపోతున్నది" అన్నది. "అది నిజమే నాన్నా. మొన్న దాని దొంగతనం నేను స్వయంగా చూశాను. ఆ సంగతి అమ్మతో చెప్పాను కూడా" అన్నాడు కొడుకు. "అప్పుడు నువ్వేం చేశావు?" అని సీతయ్య భార్యను అడిగాడు. "అది చాలా మొండిది. ఎందుకే బియ్యం మూట కడుతున్నావని అడిగితే, నువ్వే కదమ్మా తీసుకుపోమన్నది. అంతలోనే మతిమరపా? వద్దంటే బస్తలో పోసేస్తాను" అన్నది. "అంత జరిగాక బాగుండదని తీసుకుపోమన్నాను" అన్నది సీతయ్య భార్య. "అయితే ఇంకేం? నువ్విచ్చిన అలుసు వల్లే అది అట్లా తయారైంది. ఈ రోజున డబ్బు పోయింది. దాని సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" అంటూ సీతయ్య భార్య మీద పెద్దగా రంకెలు వేయసాగాడు. అప్పుడు కొడుకు కలగజేసుకొని, "ఊరుకో నాన్నా, మన జాగ్రత్తలో మనముండాలి. అంతే" అన్నాడు. కొడుకు ఇలా అనగానే సీతయ్యకు మరింతగా కోపమొచ్చింది. తన కొడుకు భార్యకు డబ్బు విలువ బొత్తిగా తెలియదంటూ కేకలు వేయసాగాడు. ఈ గొడవకు ఇరుగు పొరుగు అంతా పోగయ్యారు. జరిగినది విని కొందరు సీతయ్యను తప్పుపట్టారు. మరికొందరు సీతయ్య భార్యది, కొడుకుది తప్పన్నారు. ఇది జరిగాక సీతయ్య 2 రోజులు ఇంట్లో భోజనం చెయ్యలేదు. ఈ సంగతి నలుగురికి చెప్పుకొని సీతయ్య భార్య చాలా విచారపడింది. క్రమంగా జరిగింది మురుగున పడిపోయి సీతయ్య మామూలు వాడయ్యాడు. ఈ గొడవంతా జరిగినప్పుడు సోమయ్య ఊళ్ళో లేడు. ఆయన భార్య మాత్రం ఉన్నది. సోమయ్య పట్నం వెళ్ళి వారం రోజులుండి వచ్చాడు. అయితే సోమయ్య తిరిగి వచ్చిన మర్నాడే అతడి ఇంట్లో 10 వెండి కాసులు పోయినాయి. సోమయ్య భార్యకు డబ్బు విషయం చెప్పి, "నువ్వు గాని తీశావా?" అని అడిగాడు. ఆమె తనకు తెలియదన్నది. కొడుకునడిగితే వాడు అలాంటి జవాబే ఇచ్చాడు. సీతయ్య పని మనిషి సోమయ్య ఇంట్లోనూ పనిచేస్తున్నది. దానిది దొంగ బుద్ధి అని సీతయ్య భార్య నాతో చెప్పింది. తప్పకుండా దానిదే అయి పని ఉండాలి అన్నది సోమయ్య భార్య. "మన ఇంట్లో అది దొంగతనం చేస్తుండగా ఎప్పుడైనా చూశావా?" అని అడిగాడు సోమయ్య. "లేదు" అన్నది సోమయ్య భార్య. పని మనుషుల్ని దయగా చూసుకుంటూ, అవసర సమయంలో వాళ్ళను ఆదుకునే యజమానుల ఇళ్ళల్లో దొంగతనాలు జరగవు. అయితే ఎక్కువ పని చేయించుకొని తక్కువ డబ్బు ఇచ్చేవాళ్ళ ఇళ్ళల్లో పని మనుషులు మొండిగా ఉంటారు. ఒక సమయం డబ్బు నేనే తప్పు లెక్క పెట్టుకొని ఉంటాను" అన్నాడు సోమయ్య. "అలాగని ఊరుకుంటామా? పని మనిషిని నిలదీసి అడగాల్సిందే" అన్నది సోమయ్య భార్య. సోమయ్య కాస్త విసుగ్గా, "ఇంతవరకు మన ఇంట్లో దొంగతనం జరగలేదు. ఇప్పుడు జరిగి ఉండదు. ఒకవేళ జరిగినా అది నా అశ్రద్ధ వల్లనే జరిగింది. ఇక ముందు నా జాగ్రత్తలో నేనుంటానులే" అన్నాడు. "అయినా ఒకసారి దాన్ని అడగడంలో తప్పేమిటి?" అన్నది సోమయ్య భార్య. "ఒకవేళ అది దొంగతనం చేసి ఉండకపోతే? దానికి కోపమొస్తుంది. ఎంత నమ్మకంగా ఉన్నా యజమానులు నమ్మరనుకొని నిజంగానే దొంగతనాలు ప్రారంభిస్తుంది.
మన జాగ్రత్తలో మనముంటే సరిపోతుంది అన్నాడు సోమయ్య. భర్త ఇలా మాట్లాడటం సోమయ్య భార్యకు నచ్చలేదు. ఆమె సాధిస్తున్నట్టు నువ్వెప్పుడూ ఇంతే. 10 కాసులు పోయినా నీకు తేలు కుట్టినపాటి బాధ కూడా లేదు. 4 కాసులకే మన పక్కింటి సీతయ్య నానా హడావిడి చేశాడు అన్నది. అలాగా, అయితే పద, సీతయ్య ఇంటికి వెళ్దాం అని భార్యను వెంటబెట్టుకొని సీతయ్య ఇంటికి వెళ్ళాడు సోమయ్య. ఆ సమయంలో సీతయ్య ఇంట్లోనే ఉన్నాడు. అతను, రా సోమయ్య, ఏమిటి విశేషం అంటూ సాధారణంగా సోమయ్యను ఆహ్వానించాడు. ఏమీ లేదు. మొన్న మధ్య నీ ఇంట్లో 4 వెండి కాసులు పోతే ఏదో చేశావంటా కదా! అదేమిటో చెప్పు? అప్పుడు నేను ఊళ్ళో లేను అన్నాడు సోమయ్య. సీతయ్య గర్వంగా నవ్వి, అదా! నా పెళ్ళాన్ని, కొడుకును నానా తిట్లు తిట్టాను. ఊరంతా అదిరిపోయేంత గొడవ చేశాననుకో అన్నాడు. మరి డబ్బు దొరికిందా అన్నాడు సోమయ్య తాపీగా. లేదు. ఏం అలా అడుగుతున్నావ్ అన్నాడు సీతయ్య ఆశ్చర్యంగా. ఏమీ లేదు. డబ్బు దొరికితే నాకు చెప్పు. అప్పుడు నేను ఊరంతా అదిరిపోయేంత గొడవ చేస్తాను. నా డబ్బు పోయింది మరి అని భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య. ఈ సంభాషణ విన్న సోమయ్య భార్యకు ఒక సత్యం అర్థమైంది. ఏ సమస్య అయినా హడావడి వల్ల, కోపతాపాల వల్ల పరిష్కారం కాదని, అందుకు వేరే ఉపాయం చూసుకోవాలని తెలిసి వచ్చింది. అటుపైన ఆమె ఇంట్లో దొంగతనాలు జరగలేదు. సీతయ్య ఇంట్లో మాత్రం అడపాదడపా ఏవో జరుగుతూనే ఉన్నావి.